నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మహానాడు వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పసుపు జెండాలతో నగర వీధులన్నీ కలకలలాడగా జై టీడీపీ నాదాలతో సింహపూరి మార్మోగింది. వర్చువల్ రూపంలో నిర్వహించిన మహానాడుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలపై నేతలు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని నాయకులు స్పష్టం చేశారు. దేశంలోనే అతి పెద్ద సమస్యలో మన దేశం ఉంది. ఈరోజు ఆర్థికంగా అన్ని విధాల చాలా ఇబ్బందుల్లో నడుస్తుంది. బయట ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు జరుగుతుండే సమస్యలు, ఇంధన సమస్యతోటే ఈరోజు మనం వర్చువల్ మహానాడుకి వచ్చాం. కానీ ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఆదేశంతో అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్, మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈరోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక్క నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్లో ఈరోజు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, ఈపీసీఎల్ కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత ఇండోసోల్ కానీ, తర్వాత మన కిసాన్ సెజ్లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. ఈరోజు ఉండే మన ఆర్థిక పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళు ఉండబట్టే ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు వాళ్ళు ఇచ్చి, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు. వీళ్ళు దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈరోజు మీరు చూస్తారు, ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ, అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎటు జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడుని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు నారాయణ గారిని నేను మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ జెండా ఆవిర్భావం చూసి నెక్స్ట్ కోవూరు, అట్నే ఆత్మకూరు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతున్నాం. పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడిన యుద్ధ ప్రభావం వల్ల ఈరోజు మహానాడుని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని గౌరవనీయ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, వీరందరూ కలిసి పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పాలిట్ బ్యూరోలో ఈ హైబ్రిడ్ మోడల్లో పోతాం. ముందైతే నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు. నెల్లూరులో కొంతవరకు కూడా స్టార్ట్ అయింది. ఇంకో దగ్గర స్థలాన్ని చదును చేయడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా, కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు.
ఏదైతే గౌరవమైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయండి అని చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్ఫరెన్స్ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించడం, దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్, 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 2 డివిజన్లు కలిసి క్లస్టరు. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేశారు. ఈరోజు 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నుడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే మహానాడులో డిస్కస్ చేస్తారో, మహానాడు అనేది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం మే 28. దాన్ని దృష్టిలో పెట్టుకొని 27, 28 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. దీంట్లో ముఖ్యంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేయడం, ప్రజల యొక్క సమస్యలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గత పాలకులు చేసిన ఎన్నో తప్పులు, 1, 2 కాదు, గత పాలకులు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక కుటుంబంలో 20,000 జీతం వస్తుంటే ఆ కుటుంబంలో భార్యాభర్త కలిసి ఆ 20,000ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తారు. పాలవాడికి ఎంత ఇవ్వాలా, బాడిగిళ్ళు అయితే ఎంత కట్టాలా, ఈఎంఐ అయితే ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత అని ఒక చక్కగా ప్లాన్ ఉంటుంది. 10,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటాడు, 20,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేస్తారు. కానీ ఇంత పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రానికి వచ్చే ఆర్థిక వనరులు ఏ విధంగా చేయాలో లేక అన్నిటినీ డైవర్ట్ చేశారు. అన్నిటినీ పోలవరం రివర్స్ ఫండ్ అని పిలిచారు. రివర్స్ ఫండ్ అని పిలిచి పంపాలు అది డ్యామేజ్ అయిపోయింది. 45,000 కోట్లు అక్కడ నష్టం. అంతా ఇంత కాదు, విద్యుత్ ఛార్జీలని 5 సార్లు పెంచారు, 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. చెత్త పన్నుని ప్రజల మీద చెత్త పన్ను వేశారు. కానీ కుప్పల చెత్త వదిలేసిపోయారు. లక్షల టన్నుల చెత్త వదిలిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో వాటిలన్నిటి తీయడం జరిగింది. లక్షల టన్నుల చెత్త, మళ్ళీ చెత్త పన్ను వేశారు. ఈ విధంగా అనేకం, 1 కాదు 2 కాదు, ఆఖరాకి ఇంటర్మీడియట్ బోర్డు, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ, దాంట్లో డబ్బులు ఉంటే దాంట్లో ఎందుకు డబ్బులు ఉన్నాయి, వాటి డెవలప్మెంట్స్కి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా కార్పొరేషన్కి డైవర్ట్ చేసి 6% ఇస్తామని వాటిని డైవర్ట్ చేసి చెల్లాచెదరు చేశారు. ఈ విధంగా అన్ని వ్యవస్థలని నాశనం చేసి వెళ్ళిపోయారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టారు. గాడిలో పెట్టి మళ్ళా సంక్షేమాన్ని ఇస్తున్నారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకుంటే యువత భవిష్యత్తు అంధకారం. యువతకు ఉద్యోగాలు రావాలి అంటే, యువత భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు భారతదేశంలో వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ ఎంఓయూస్ 2025-26 తీసుకుంటే 25% ఒక్క రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన ఇతర రాష్ట్ర వారికి ఉన్న అపార అనుభవంతో, వారి మీద ఉన్న నమ్మకంతో అనేక కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా యువ నాయకుడు కూడా అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ పిలవటంతో ఈరోజు అటు ఐటీ రంగం కావచ్చు, లేక అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నీ గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years. ఇవన్నీ గ్రౌండ్ అయితే అనేక లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, అనేక లక్షల మంది. వారందరూ ఆదాయం పెరుగుతుంది. వారి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆ డబ్బులతో సంక్షేమము డెవలప్ చేయొచ్చు అనే
ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ ఒకటే, ఈ యొక్క మహానాడులో ప్రజల సమస్యలు చర్చిస్తారు. నెల్లూరులోని 14 క్లస్టర్లో ఇక్కడ ఉన్న 248 బూతుల్లో ప్రజల సమస్యలు ఏదైనా సంక్షేమం కావచ్చు, రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా ఇక్కడ డిస్కస్ చేసి అవన్నీ ఇస్తే ఫస్ట్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి వారి లెవెల్లో ఎన్ని చేయగలరు అవన్నీ కంప్లీట్ చేయటం, లేదు పాలసీలు చేయాల్సి ఉంటే పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించడం, వారు ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దగ్గర అవసరమైతే అసెంబ్లీలో డిస్కస్ చేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయటమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం.